గోచార గ్రహ సంచారరీత్యా వృశ్చిక రాశి వారికి వారం మొదట్లో వీరి కష్టానికి తగిన ఫలితం ఏమాత్రం కూడా కనిపించదు. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని ఏమాత్రం కూడా నమ్మకం కోల్పోకుండా అడుగు ముందుకు వేస్తే వారం మధ్య భాగానికి వచ్చేసరికి వీరి ప్రధానంగా కూడా కష్టానికి మించిన ఫలితం వీరికి ప్రాప్తిస్తుంది. కాబట్టి వారం ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రధానంగా గత కొంతకాలంగా మనసులో ఉన్న ఆలోచనలు అమలు చేద్దాం అని చెప్పి అనుకుంటుంటే ఎవరికైతే ఈ రాశి వారికి ఆటంకాలు వస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. ఈ వారం క్రమేపీ కూడా సమయానికి అన్నీ సమకూరుతాయి అని ఒక్క మాటలో చెప్పవచ్చు. అదేవిధంగా ధైర్యంగా అడుగు ముందుకు వేయడం కూడా ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది. ఆర్థికంగా చూస్తే ఆర్థిక పరిస్థితి ఈ వారం మధ్య నుండి పుంజుకుంటుంది. ఖర్చుల నిమిత్తం ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. సమయానికి డబ్బు కూడా సమకూరుతుంది. కాకపోతే ఎదుటి వ్యక్తులు ఎవరన్నా వీరిని డబ్బు అప్పుగా అడిగితే ఇచ్చేటప్పుడు మాత్రం ఆలోచించుకోండి. ఎందుకంటే తిరిగి ఆ డబ్బు వసూలయ్యే అవకాశాలు లేవనే చెప్పక తప్పదు. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యులతోటి బంధువులతోటి సంబంధ బాంధవ్యాలు ఈ వారం మెరుగుపడతాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక అవగాహనతో మసలుకొని అదే కుటుంబ వ్యవహారాలను కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. చర స్థిరాస్తులు ముఖ్యంగా నగలు, వాహనాలు, భూములు లాంటివి అయితే కొనాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త శ్రద్ధ వహించక తప్పదు. అవసరం చెప్పనుకుంటే వైద్యుని కలవడం చాలా మంచిది. వ్యాపారస్తులు వ్యాపారం ఒక పద్ధతి ప్రకారం నడిపి ఈ వారం మంచి లాభాలు సంపాదిస్తారు. గతంలో నత్తనడకన సాగిన వ్యాపారాలు ఈ వారం కాస్త పుంజుకుంటాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారు. తమ భాగస్వాములతోటి సత్సంబంధాలు కొనసాగించాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. వ్యాపారం ఎలా ఉంది, గత కొంతకాలంగా వ్యాపారం ఎలా సాగిందన్న విషయాన్ని వారికి వివరించే ప్రయత్నం చేయడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ ఉద్యోగస్తుల యొక్క పనితనాన్ని చూసి పై అధికారులు మెచ్చుకుంటారు అని చెప్పొచ్చు. కొంతమందికి ప్రమోషన్స్ లభించే అవకాశం, కొంతమందికి ఇంక్రిమెంట్స్ లాంటివి లభించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. మనోనిబ్బరంతో వ్యవహరించే కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నారాయణ అష్టకాన్ని పఠిస్తూ లక్ష్మీనారాయణ ప్రతినిత్యం స్మరిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి మరింత మంచిదని చెప్పవచ్చు.